హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు చేతి7. సో ఒడియా టాపిక్ వచ్చేసి టీజీ అండ్ ఏపీ స్టూడెంట్స్కి పాలిసెట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్కి ఈ వీడియో అనేది 100% పనికి వస్తుంది. ఈ వీడియోని మీరు ఏం చేయండి అంటే లాస్ట్ వరకు వాచ్ చేయండి. సో 10th క్లాస్ స్టూడెంట్స్ ఎక్కడున్నా మీరు పాలిసెట్కి అప్లై చేసుకోవాల్సిందే. సో చాలా బాగుంటుంది, డిప్లొమా కోర్సెస్ చాలా బాగుంటుంది నాన్న. సో మీరందరూ పాలిసెట్కి ప్రిపేర్ అవ్వండి. సో నేను డైలీ లైవ్ స్ట్రీమ్ చేస్తాను మీకోసం. అండ్ డియర్ స్టూడెంట్స్ ఏ సబ్జెక్ట్ ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటుంది అనేది ఈ వీడియోలో మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో మీరందరూ ఏం చేయండి, లాస్ట్ వరకు వాచ్ చేయండి. ఏంది లాస్ట్ వరకు వాచ్ చేయండి, చేస్తారు కదా నాన్న? రైట్. సో డియర్ స్టూడెంట్స్ మన ఛానల్కి కొత్తగా విజిట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి. ఏంది మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫార్మ్ చేయండి, చేస్తారు కదా మామ? రైట్. ఏపీ స్టూడెంట్స్కి వచ్చేసి సో ఏప్రిల్ 25th ఉంది. అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేసి మే 13th ఎగ్జామ్ ఉందన్నమాట. సో డియర్ స్టూడెంట్స్ డేట్లు గుర్తుపెట్టుకోండి. ఈ డేట్ గుర్తుపెట్టుకుంటే మనం ఒక టార్గెట్ పెట్టుకుందాం మనం, ఓకేనా? సో డైలీ లైవ్ స్ట్రీమ్ ఎప్పటి నుంచి చేద్దాం అనేది ఒక టార్గెట్ పెట్టుకుందాం మనం, ఓకేనా? రైట్. సో డేట్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఏపీ వాళ్ళకి ఎప్పుడు ఏప్రిల్ 25th ఎగ్జామ్ ఉంది, ఓకేనా? పాలిసెట్ ఎగ్జామ్ ఉంది. అండ్ తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మే 13th ఎగ్జామ్ ఉంది, ఓకేనా? తెలంగాణ వాళ్ళకి వచ్చేసి మే 13th ఎగ్జామ్ ఉంది. ఇక్కడ చూడండి డియర్ స్టూడెంట్స్, టీజీ పాలిసెట్ 2026 సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ చెప్తున్నాను మీకు. ఎంపీసీకి వచ్చేసి మనకు 120 క్వశ్చన్స్ ఉంటుంది, అంటే 120 మార్క్స్ ఉంటుంది, ఓకేనా? ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్స్ అనమాట, ఓకేనా? మెథమెటిక్స్కి టోటల్ 60 క్వశ్చన్స్ వస్తుంది, ఓకేనా? అంటే ఒక్కొక్క క్వశ్చన్కి 1 మార్క్స్ అంటే 60 మార్క్స్ ఉన్నట్టు. ఫిజిక్స్కి 30 క్వశ్చన్కి 30 మార్క్స్, ఓకేనా? కెమిస్ట్రీ 30 క్వశ్చన్ 30 మార్క్స్. సో టోటల్ మనకు 120 క్వశ్చన్స్కి 120 మార్క్స్ మనం అచీవ్ చేయాలి. సో డియర్ స్టూడెంట్స్ ఫస్ట్ ర్యాంక్ కావాలంటే మీరు అందరికీ 100+ రావాల్సిందే. అంటే మీన్ మంచి ర్యాంక్ రావాలంటే 100+ దాటాలి. మంచి కాలేజ్లో మీకు సీట్ వస్తుంది, ఫ్రీ సీట్ వస్తుంది. అందరికీ 100+ తెప్పిస్తా. నేను ఈసారి ట్రైనింగ్ ఇస్తున్నాను మీకు, ఓకేనా? రైట్. సో నోట్ చేసుకున్నాను, ఎంపీసీకి ప్రిపేర్ అయ్యేటోళ్ళకైతే ఓన్లీ 120 క్వశ్చన్స్ మాత్రమే ఉంటుంది. 3 సబ్జెక్ట్ ప్రిపేర్ అవ్వాలి, ఓకేనా? అంటే మ్యాథ్స్ అండ్ మనకు 10th క్లాస్లో ఫిజికల్ సైన్స్ ఉంటుంది కదా. సో ఫిజికల్ సైన్స్లోనే ఫిజిక్స్ చాప్టర్ కొన్ని ఉంటాయి, కెమిస్ట్రీ చాప్టర్ కొన్ని ఉంటాయి కాబట్టి సో ఇట్లా సపరేట్ చేసి నేర్చుకుందాం, ఓకేనా? నేను ట్రైనింగ్ ఇస్తాను మీకు, ఏ చాప్టర్లో ఎట్లా ప్రిపేర్ అవ్వాలో నేను ట్రైనింగ్ ఇస్తాను. అండ్ అగ్రికల్చర్ ఎంబైపీసీ స్టూడెంట్స్కి వచ్చేసరికి ఇక్కడ బయాలజీ కూడా ఇంక్లూడింగ్ ఉంది. ఈసారి కూడా నేను బయాలజీ ట్రైనింగ్ ఇస్తాను డియర్ స్టూడెంట్, డోంట్ డిసప్పాయింట్. లాస్ట్ ఇయర్ ఇవ్వలేదు, బట్ ఈసారి అయితే నేను బయాలజీకి ట్రైనింగ్ ఇస్తున్నా, ఓకేనా? సో ఎంపీసీ వచ్చేసి 60 క్వశ్చన్స్ ఉంటాయి, 60 మార్క్స్ అనమాట. ఫిజిక్స్ 30 క్వశ్చన్ 30 మార్క్స్, కెమిస్ట్రీ 30 క్వశ్చన్స్ 30 మార్క్స్, బయాలజీ 30 క్వశ్చన్ 30 మార్క్స్. టోటల్ ఇక్కడ 150 క్వశ్చన్స్ ఉంటుంది అన్న, 150 క్వశ్చన్స్, ఓకేనా? అంటే 150 మార్క్స్. సో ఇక్కడ టైం డ్యూరేషన్ వచ్చేసి 2.5 hours ఉంటుంది. సో చాలామందికి ఎంపీసీ పేపర్ మాత్రం 150కి వస్తుంది, మన క్వశ్చన్ పేపర్ మాత్రం 150కి వస్తుంది. కానీ మనం ఓన్లీ ఎంపీసీకి మాత్రమే నువ్వు ప్రిపేర్ అయితే ఓన్లీ నువ్వు బయాలజీ అటెంప్ట్ చేయొద్దు అనమాట, బయాలజీ అటెంప్ట్ చేయొద్దు. అంటే ఎంపీసీకి ఎవరైతే మేము అప్లై చేసుకుంటున్నామో సో వాళ్ళు బయాలజీ అటెంప్ట్ చేయొద్దు, ఓన్లీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అటెంప్ట్ చేయాలి. అండ్ మేము ఎంపీసీకి అప్లై చేస్తున్నాం సార్ అంటే మేము అగ్రికల్చర్ కోర్సులో వెళ్దాం అనుకుంటే సో మీరు బయాలజీ అటెంప్ట్ చేయాలి. అంటే 150 క్వశ్చన్స్ వస్తాయి. అంటే టైం డ్యూరేషన్ వీళ్ళకి కూడా 2.5 hours, వీళ్ళకి కూడా 2.5 hours ఉంటుంది. ఎంపీసీ వాళ్ళకి, బైపీసీ వాళ్ళకి కూడా, ఎంపీసీ వాళ్ళకి కూడా 2.5 hours ఉంటుంది, ఓకేనా? సో బట్ ఇక్కడ అటెంప్టింగ్ చేసే ప్రాసెస్ ఉంటుంది, నేను చెప్తాను ముందు ముందు మీకు ఇంకా వీడియోలో చెప్తూనే ఉంటాను, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 మార్క్స్ గుర్తుపెట్టుకొని, నో నెగిటివ్ మార్క్స్, ఎలాంటి నెగిటివ్ మార్క్స్ ఉండదు అనమాట, ఓకేనా? సో ఇది మన 10th క్లాస్ సిలబస్ ఆధారంగా ప్రిపేర్ అవ్వాలంటే మ్యాథ్స్ ఫిజికల్ సైన్స్, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్ మనకి ఎక్కువ రిజల్ట్ రావాలంటే ఫస్ట్ ఫోకస్ ఆన్ మ్యాథ్స్ మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలి. ఎక్కువ మార్క్స్ ఉంటాయి, ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి, ఓకేనా? సో ఇక మనము లైక్ న్యూమరికల్, ఫిజిక్స్కి న్యూమరికల్ ప్రిపేర్ అవ్వాలి. ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను ట్రైనింగ్ ఇస్తా, డైలీ లెసన్ చేస్తాను మీకు, ఓకేనా? రైట్. సో దిస్ ఇస్ ఈ స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు పనికి వస్తుంది, ఓకేనా? రైట్. ఇప్పుడు ఏపీ స్టూడెంట్స్కి చూద్దాం. ఏపీ పాలిసెట్ 2026 సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్ వచ్చేసి ఎంపీసీ, ఓన్లీ ఎంపీసీ ఉంటుంది, ఎంబైపీసీ ఉండదు ఏపీ వాళ్ళకి. అండ్ మ్యాథ్స్కి వచ్చేసరికి 50 క్వశ్చన్స్ ఉంటుంది, 50 మార్క్స్. అండ్ ఫిజిక్స్ వచ్చేసరికి 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ అన్నట్టు. కెమిస్ట్రీకి వచ్చేసరికి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్. టోటల్ 120 క్వశ్చన్స్ 120 మార్క్స్ ఉంటుంది, ఓకేనా? నో నెగిటివ్ మార్క్స్ నాన్న, ఎక్కువ వచ్చేసి మ్యాథ్స్ మీదనే ఉంది, 50 మార్క్స్ ఉంది అనమాట, ఓకేనా? అండ్ డియర్ స్టూడెంట్స్ ఎక్కువ మనం ఫిజిక్స్ అంటే న్యూమరికల్ ప్రిపేర్ అవ్వాలి. కెమిస్ట్రీ కూడా చాలా ఈజీగానే ఉంటుంది, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీ ఏపీ స్టూడెంట్స్కి కూడా ఏపీ అండ్ తెలంగాణ కంబైన్ చేసే క్లాస్ తీసుకుంటారు. డైలీ రెగ్యులర్ లైవ్ స్ట్రీమ్ ఉంటుంది మన ఛానల్లో. అండ్ డియర్ స్టూడెంట్స్ టైం డ్యూరేషన్ వచ్చేసరికి వీళ్ళకి 2 hours మాత్రమే ఉంటుంది, ఓన్లీ 2 hours ఉంటుంది, ఓకేనా? ఓన్లీ 2 hours మాత్రమే ఉంటుంది. 10th క్లాస్ సిలబస్ ప్రిపేర్ అవ్వాలి. సో ఇదంతా మీకు అర్థమైతే గ్రేట్ నాన్న. సో డియర్ స్టూడెంట్స్
సో నేను ఎప్పటి నుంచో ట్రైనింగ్ ఇస్తున్నా అంటే మీకు డైలీ లైఫ్ ఎప్పటి నుంచో స్టార్ట్ చేస్తున్నా అంటే పాలిసెట్ టీజీ అండ్ ఏపీ స్టూడెంట్స్కి పాలిసెట్ ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నా అంటే ఏప్రిల్ 1 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా. డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పటి నుంచి యోయో హనీ సింగ్ ఎప్పటి నుంచి ట్రైనింగ్ ఇస్తున్నా నేను ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎవ్రీ ఇయర్ ఏప్రిల్ 7కి స్టార్ట్ చేస్తా, కానీ ఈసారి అయితే తొందరగానే ఎర్లీగానే స్టార్ట్ చేస్తున్నా. మీకు బోర్డ్ ఎగ్జామ్ కంటిన్యూషన్ ఉంది నాకు తెలుసు, అయినా తప్పదు నాన్న. సో మనం ఎర్లీగానే స్టార్ట్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు సిలబస్ చాలా ఎక్కువ ఉంటుంది. నేను 30 డేస్ ప్లానింగ్ ఇస్తాను మీకు, ఓకేనా? నా ప్లానింగ్ మీకు నెక్స్ట్ వీడియో వస్తుందన్నమాట 30 డేస్ ప్లానింగ్ది. సో నేను ఏప్రిల్ 1 నుంచి అండ్ ఏపీ వాళ్ళకైతే 25కి ఎగ్జామ్ అయిపోతుంది. దీంట్లోనే నేను 30 డేస్ ప్లానింగ్ కంప్లీట్ చేస్తాను, ఇంకో ఎక్స్ట్రా వీడియో కూడా చేస్తాను మధ్యలో, ఓకేనా? అండ్ ఇప్పుడు తెలంగాణ స్టూడెంట్స్కి వచ్చేసరికి మే 13కి ఉందంటే వాళ్ళకి కొంచెం ఎక్స్ట్రానే ఉంటుంది, ఇంకా గట్టిగా ప్రిపేర్ చేయొచ్చు. అండ్ ఏపీ స్టూడెంట్స్కి అయితే నేను మార్నింగ్ లైవ్ స్ట్రీమ్ చేస్తాను ఎక్స్ట్రా, అంటే ఇప్పుడు మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ లైవ్ స్ట్రీమ్ కూడా చేస్తాను. సో నేను ఒక ప్లానింగ్ ఇస్తాను మీకు, నెక్స్ట్ వీడియోలో ప్లానింగ్ కూడా చెప్తాను. 30 డేస్ ప్లానింగ్ ఎలా ఇస్తాను ఏపీ స్టూడెంట్స్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి, వాటికి సపరేట్గా ప్లానింగ్ ఇచ్చి ఒక్కొక్క సబ్జెక్ట్కి ఏ టైంలో ట్రైనింగ్ ఇస్తున్నాను, మాక్ టెస్ట్ ఎలా కండక్ట్ చేస్తున్నాను అనేది ఈసారి రచ్చే. సో తెలంగాణ గట్టిగా ట్రైనింగ్ ఇస్తున్నా, తెలంగాణ అండ్ ఏపీ స్టూడెంట్స్కి పాలిసెట్లో అందరికీ 100+ ర్యాంక్ కొట్టిస్తా. నన్ను నమ్మండి, 100+ పక్కా. ఈసారి మీరు 120కి 100 పక్కా మీకు తెప్పిస్తా, ఓకేనా? సో అందరికీ తెప్పిస్తా, 1 స్టూడెంట్ కాదు, ప్రతి ఒక్కరికి తెప్పిస్తా. నన్ను నమ్మండి, నా ప్రీవియస్ వీడియోస్ చాలా ఉన్నాయి ఛానల్లో, అయినా ఈసారి మీకు ట్రైనింగ్ ఇస్తాను, ఓకేనా? నన్ను బిలీవ్ చేస్తున్నారు కదా మీరు. సో కొంచెం మీరు 10th క్లాస్ స్టూడెంట్స్ కదా, మీ ఫ్రెండ్స్కి కొంచెం ఎక్స్ప్లోర్ చేయండి, అంటే మీరు ఛానల్ గురించి చెప్పండి. పాలిటెక్నిక్ మీరు ఎక్కడ కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం లేదు, డైలీ లైవ్స్ట్రీమ్కి అటెండ్ అవ్వండి. నేను టైమింగ్ చెప్తాను మీకు, ఓకేనా? మన ఛానల్లో వాట్సాప్ ఛానల్లో ఫాలో అవ్వండి, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్ గుర్తుపెట్టుకోండి, ఏప్రిల్ 1 నుంచి మీకు లైవ్ స్ట్రీమ్ చేస్తా అంటున్నాను. అండ్ డియర్ స్టూడెంట్స్ ఎలా కాంటాక్ట్ అవ్వాలి సార్ మీకంటే, నేను ఇప్పుడు చూడండి, రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇది మన ఛానల్ హోమ్ పేజ్ అనమాట. సో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, సో ఓకేనా? బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్ ఇక్కడ మోర్ ఆప్షన్ కనిపిస్తుందా మామ? రైట్. సో మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో అవ్వండి. సో మీకు ఏం డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, రిప్లై అయితే 100% ఇస్తా, ప్రతి ఒక్కరికి ఇస్తా, ఓకేనా? ఇన్స్టాగ్రామ్లో నాకు ఫాలో అయ్యి మీకు ఒకసారి మెసేజ్ చేయండి, మీకు రెస్పాండ్ ఇస్తా. ఎంతమంది ప్రిపేర్ అవుతారో అందరూ ఒక్కసారి 7 అని కామెంట్ చేయండి, ఓకేనా? సో ఏపీ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ మీరు రెడీగా ఉన్నారు కదా, 7 అని టైప్ చేయండి, ఓకేనా? ఒకసారి 7 అని కామెంట్ చేసిరనుకో, మీరు ఎంతమంది రెడీగా ఉన్నారో చూద్దాం, ఓకేనా? రైట్. అండ్ వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి, అప్డేట్ అంటే ఎప్పుడు లైవ్ స్ట్రీమ్ ఉంటుంది అనేది. సో మీరు రెగ్యులర్గా అప్డేట్ కావాలంటే వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వాలి, ఓకేనా? నా మొబైల్ నెంబర్ మీకు కావాలనుకుంటే ఇక్కడ జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మెంబర్షిప్ కూడా ఇస్తాను, ఓకేనా? సో మీరు మెంబర్షిప్ తీసుకోండి, 59 రూపీస్కి మెంబర్షిప్ ఉంటుంది. నా మొబైల్ నెంబర్ మీకు ఇస్తాను. సో నేను చెప్పే డైలీ ఏదైతే చెప్తానో నోట్స్, అది హ్యాండ్ రైటింగ్ నోట్స్ మీకు సెండ్ చేస్తాను, పీడిఎఫ్, ఇంపార్టెంట్ పీడిఎఫ్ కావచ్చు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ కావచ్చు. సో నీకు ఏం కావాలన్నా ఛానల్లో మెంబర్షిప్ తీసుకుంటే మీకు ఈజీగా డైలీ పీడిఎఫ్ పంపిస్తా, వాట్సాప్ ఛానల్లో ఉంటుంది, వాట్సాప్లో పంపిస్తా, సరేనా? రైట్. సో ఇది మన ఛానల్ నుంచి బెనిఫిట్స్ నాన్న, మీరు అందరూ తప్పకుండా రెగ్యులర్గా లైవ్ స్ట్రీమ్కి రండి. సో ప్లేలిస్ట్లో అయితే వీడియోస్ పెడుతుంటాను, ప్లేలిస్ట్ చెక్ చేస్తూ ఉండండి, ఓకేనా? రైట్. సో డియర్ స్టూడెంట్స్ మర్చిపోవద్దు నాన్న, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి, ఒక్కసారి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి, కొంచెం బూస్ట్ ఇవ్వండి, మీ చేతిలోనే ఉంది. సో నేనైతే డైలీ కష్టపడతాను మీకోసం, ఓకేనా? బాయ్ డియర్ స్టూడెంట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ నాన్న, అప్పటి వరకు.